లింక్ డాక్యుమెంట్ బట్టి చెప్తారు. భూమి కొనుక్కున్నప్పుడు దానికి రిజిస్ట్రేషన్ చేస్తారు. డెఫినెట్లీ. అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసి నా దగ్గర డబ్బులు తీసుకుంటుంది కదా. సెకండ్ రిజిస్ట్రేషన్ తర్వాత టైటిల్ డీడ్, సేల్ డీడ్ తోటి ఏమంటే కన్స్ట్రక్షన్ కాదు కదా. సేల్ డీడ్ తర్వాత నేను అప్లై చేసుకుంటా, బిల్డింగ్ కట్టుకోవచ్చా, లేఅవుట్ అప్రూవల్. ఇప్పుడు ఎవరైనా వెంచర్ వేస్తే లేఅవుట్ రెరా అప్రూవల్ ఉంటుంది, లేఅవుట్ అప్రూవల్ ఉంటుంది, లేఅవుట్ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి అప్రూవల్ ఉంటుంది. ఎంత అయిపోయాక ప్రాపర్టీ ట్యాక్స్ కడతా నేను. అవును, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన తర్వాత నల్లా ట్యాక్స్, మళ్ళీ నేను ఏమైనా అడిషనల్గా ఇంకో ఫ్లోర్ వేసుకోవాలంటే దానికి పర్మిషన్. మున్సిపాలిటీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి ఇది గవర్నమెంట్ పార్క్ కబ్జా చేసిండా లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. నాది పార్క్ కాదు, నాది గవర్నమెంట్ ఇల్లు కాదు, పోరంబోకు భూమి కాదు, నేను ఎటువంటి ఎవరి భూమి ఆక్రమించలే, నా భూమి నాదే అని చెప్పి నా భూమిలో నేను ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంటే. మున్సిపల్ ట్యాక్స్ కట్టింది ఎవరికి? గవర్నమెంట్కే. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టింది ఎవరికి? గవర్నమెంట్కే. కరెంటు బిల్లు కరెంటు డిపార్ట్మెంట్ నాది లీగల్ అయితేనే కదా కరెంటు డిపార్ట్మెంట్ ఇచ్చింది గవర్నమెంట్. కరెంటు డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ కట్టిన నేను, తర్వాత వాటర్ ట్యాక్స్ కట్టిన, మళ్ళీ నా ఇంటి నుంచి డ్రైనేజ్ పోవడానికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి హైదరాబాద్ మురుగునీటి పారుదల వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ అయిపోయాక నా బిల్డింగ్ కానీ నా లేఅవుట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి రహదారులకి ప్రధాన రహదారులకి ఏమైనా అడ్డం ఉందా అని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. ప్లస్ హై టెన్షన్ లైన్స్ ఏమైనా పోతుంటే వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. అంటే దాదాపు ఒక మనిషి ఈ రాజ్యాంగ ప్రకారం ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకోవాలి చట్టం ప్రకారం అంటే దాదాపు 10 నుంచి 15 రకాల డిపార్ట్మెంట్లు రాజ్యాంగబద్ధంగా రాజముద్ర వేసి నాకు నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకొని నువ్వు నివాసం ఉంటున్నందుకు మాకు పన్ను కట్టమని అంటున్నారు. ఇన్ని రకాల పన్నులు కట్టినా అంటే నాకు రాజ్యాంగం ప్రకారము నివసించే హక్కు ఉంది, నా ప్రాపర్టీని ఎంజాయ్ చేసే హక్కు ఉంది. అంతకుముందు ఫండమెంటల్ రైట్స్లో ప్రాపర్టీ ఉండే, తర్వాత దాన్ని తీసి ఆర్టికల్లో పెట్టారు. అంటే రాజ్యాంగము నీకు నివసించే హక్కు ఇచ్చింది, ఆస్తిని కలిగించే హక్కు ఇచ్చింది. ఆ హక్కు కలిగి ఉండడానికి కలిగినందుకు నేను ట్యాక్స్లు నా దగ్గర వసూలు చేసింది. ఈ 70 సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా హైడ్రా అనే ఒక సంస్థ వచ్చి తూర్చి ఇవన్నీ పనికిరావు మీరంతా ఇల్లీగల్ అని చెప్తే, లీగల్, ఇల్లీగల్, ఎక్స్ట్రా ఇల్లీగల్ రాజ్యాంగబద్ధంగా చట్టసభల ద్వారా ప్రజలు ఓట్లేస్తే ఎన్నుకున్న ప్రభుత్వము ఒక జీవో తీసుకొచ్చేసి ఇవన్నీ ఇల్లీగల్ అని చెప్తే మరి ఏది ఇల్లీగలు ఏది లీగలు, ఎవరు లీగలు ఎవరు ఇల్లీగలు? ఇప్పుడు లెజిస్లేటివ్ చట్టం చేయాలి, చట్టసభలు చేసిన చట్టాలని ఎగ్జిక్యూటివ్ నిర్వహణ చేయాలి. ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఆ చట్టాలని అమలు చేయాలి. ఈ చట్టాలను సరిగా అమలు అవుతున్నాయా లేదా చూడాల్సింది కోర్టులు, జ్యుడిషియరీ వ్యవస్థ మన రాజ్యాంగంలో. ఈ 3 వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేది 4th పిల్లర్ మీడియా. ఈ 4 స్తంభాల మీదనే ప్రజాస్వామ్యం నిలబడి ఉంది అనేది మన రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డది. మరి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్లు జరిగితే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిండు. ఈ ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారు కూడా ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి గ్రూప్ 1 సివిల్ సర్వీస్ రాసి ఆయన రాజ్యాంగానికి లోబడే చట్టబద్ధ పాలన చేయాలి. మరి ఇది ఇప్పుడు గతంలో మీకు తెలంగాణలో ముఖ్యంగా ఒకటి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మన బుల్డోజర్లు ప్రభుత్వాలు నడవవు అని చెప్పింది. నేను జర్నలిస్ట్గా స్టార్ట్ అయినప్పుడు 96, 98 ఆ సమయంలో మాకు గ్రీన్ టైగర్సు, కింగ్ కోబ్రాసు, కోబ్రా అనే పేరుతో లెటర్లు వచ్చేటి ఈ పౌర హక్కుల సంఘాల వాళ్ళకి. అంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎవరన్నా నక్సలిజం యాక్టివిటీస్ కానీ తీవ్రవాద కార్యక్రమాలు కానీ ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం పట్టుకుంటుంది నక్సలైట్లని టెర్రరిస్టులని. ప్రభుత్వం నుంచి వచ్చేటి కాదు ఈ లెటర్స్ వాళ్ళకి. ఈ ముఖ్యంగా దిల్సుఖ్ నగర్లో పురుషోత్తం అనే మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్యని చంపేసారు. ఆయన పౌర హక్కుల నేత ఉండే. ఆజం అలీ అనే ఒక అడ్వకేట్ని చంపేసారు. ఎవరు చంపేసారు అంటే ఆయన చనిపోయిన శవం దగ్గర గ్రీన్ కోబ్రాస్, కింగ్ కోబ్రాస్, గ్రీన్ టైగర్స్ అని ఉండేది. అది పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు, అది ఎవరో కూడా తెలియదు. ఒక అదృశ్య శక్తి, అంటే ఒక కొత్త వ్యవస్థ వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత బెల్లి లలిత అక్కని చంపారు. ఎవరు చంపారు అంటే నయీం చంపారు. ఇట్లా నయీము తెలంగాణ ఉద్యమానికి సపోర్టర్ ఉన్న వాళ్ళందరినీ నయీం అనేటోడు చంపేసారు. ఈ ఎవడి నయీం అని మేము చూస్తే గతంలో నక్సలైట్గా ఉండి లొంగిపోయి ప్రభుత్వంతో టైఅప్ పెట్టుకొని పోలీసులతోటి నక్సలైట్ల ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోలీసులు డైరెక్ట్గా చేయలేని పనులని పోలీసులే నయీం అనేటోడిని అడ్డం పెట్టుకొని చాలా మందిని చంపించారు అనేది ప్రాక్టికల్గా అందరికీ తెలిసింది. ఆ క్రమంలో నయీం అనేటోడు ఒక మాఫియా లాగా తయారయ్యాడు. అంటే నయీం అనేటోడు మాఫియా లాగా తయారు కావడానికి కారణం ఎవరు? పోలీస్ వ్యవస్థలో ఉన్న లోపము. ఈ పోలీస్ అధికారులు ప్రభుత్వము ముఖ్యమంత్రుడు సపోర్ట్ తోటి అట్లా ఎదిగిండు. వాడు ఎక్కడి దాకా ఎదిగిపోయాడు అంటే దావూద్ ఇబ్రాహిం డాన్ లాగా ఎదిగిపోయాడు. ఒక పార్టీ పెట్టాలనుకున్నాడు, ఒక టీవీ ఛానల్ పెట్టాలనుకున్నాడు, AK-47లు అవి ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయింది. అంటే
ప్రభుత్వం అనేది లీగలు, నక్సలైట్లు అనేటోళ్ళు ఇల్లీగల్ అనుకుంటే నయీం అనేటోడు ఎక్స్ట్రా ఇల్లీగల్. ఇప్పుడు పోలీసు దొంగ అనేటోడు ఇల్లీగల్, పోలీసు అనేటోడు లీగల్, మరి నయీం అనేటోడు ఎక్స్ట్రా ఇల్లీగల్. ఈ ఎక్స్ట్రా ఇల్లీగల్ ఏంటంటే వాడు ఒక మర్డర్ చేస్తుంటే బయట పోలీసులు కాపలా ఉంటే అది ఎక్స్ట్రా ఇల్లీగల్ అంటాం. ఇప్పుడు నేను ఒక కొండను కబ్జా చేసిన, మా బయారం మైన్స్ అని ఉంటాయి ఇల్లందు దగ్గర, 16 లక్షల కోట్ల మైన్స్. ఆ మైన్స్ నేను కబ్జా చేస్తుంటే పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తే అది ఇల్లీగల్, ఎక్స్ట్రా ఇల్లీగల్. చట్టమే మనకి చుట్టమయ్యి మనం చేసే తప్పుడు పనికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ చెప్తున్నా అంటే ఏ సంస్థ అయినా దానికి అధికారం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, పరిమితి ఉంటుంది. ఇప్పుడు హైడ్రా ఏదైనా తప్పు పని చేసింది అనుకోండి, హైడ్రా చేసే తప్పు పనులని ఏ చట్టం ప్రకారం ఎవరు శిక్షించాలి? ఇప్పుడు రంగనాథ్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్ అని తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పుడు రంగనాథ్ గారికి కింద ఉన్న స్టాఫ్ ఒక ఎక్స్ అనే బిల్డింగ్ను కూలమంటే ఒక వై అనే బిల్డింగ్ను కూలగొట్టిరు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి మొన్న కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే చూసిన, ఆయన తోకల శ్రీనివాస్ రెడ్డి అని ఒక బీజేపీ కార్పొరేటరు, నా బిల్డింగ్ అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి అయినా మీరు వచ్చి కూలగొడుతున్నారంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రంగనాథ్ గారికి ఫోన్ చేసిరట, ఇది అన్ని కరెక్టే ఉన్నాయి అయినా కూడా కూలగొడుతున్నారంటే మేము తప్పకుండా పరిశీలిస్తామండి, చూస్తామని చెప్పిరట. తర్వాత మళ్ళీ 2 గంటల తర్వాత మళ్ళీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఫోన్ చేసిరట, సరే మీరు బిల్డింగ్ కూలగొడితే కూలగొట్టండి కానీ ఆ బిల్డింగ్ లోపల దాదాపు కోట్ల రూపాయల విలువైన మిషనరీ ఉంది, అవన్నీ కూడా ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, ఏదో ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్విప్మెంట్, ఆయన కష్టపడి బ్యాంకు లోన్లు తెచ్చి కట్టుకున్నాడు, 100 మందికి ఉపాధి కల్పించేది, మీరు కొంచెం టైం ఇవ్వండి, ఆ టైం ఇచ్చి అవి తీసేయండి అని చెప్తే ఖచ్చితంగా అని రంగనాథ్ గారు చెప్పిరట. ఖచ్చితంగా ఒక ఎంపీ, ఒక బాధ్యత గల, ఒక రెస్పెక్టబుల్, నిజాయితీకి మారుపేరైన విశ్వేశ్వరరెడ్డి గారు ఫోన్ చేశారు, రంగనాథ్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి నేను తప్పకుండా చెప్తా సార్ మా స్టాఫ్కి అని చెప్పిరట. మూడోసారి మళ్ళీ 2 గంటల తర్వాత చూస్తే ఆ బిల్డింగ్ కూలగొట్టడము ఓకే, అది లీగలా ఇల్లీగల్ అనేది కోర్టు తేలుస్తుంది తర్వాత మంచి, కానీ దానిలో ఉన్న మిషనరీ, దానిలో ఉన్న ముడి సామాగ్రిని బుల్డోజర్లు ఎక్కించి దేనికి పనికి రాకుండా చేసారు. హైడ్రా పని ఏంటి? అక్రమంగా ప్రాపర్టీ నాశనం చేయడం కాదు. ప్రాపర్టీని నాశనం చేయడం అంటే అక్రమంగా కట్టడం కడితే మానవత్వ కోణం కాకుండా హైడ్రాకి నిజంగా ఒక బిల్డింగ్ లోపల ఉన్న ఇండస్ట్రీని నాశనం చేసే అధికారం లేదు. ఉంటే దానికి టైం ఇవ్వాలా వద్దా? మరి ఒక విశ్వేశ్వరరెడ్డి గారు ఒక సమాజంలో రెప్యూటెడ్ పర్సన్, ఒక ఎంపీ, ఒక బీజేపీ పార్టీలో ఒక ప్రధానమంత్రి మోడీతో సహా మాట్లాడగలిగే వ్యక్తి, ఒక గౌరవమైన స్థాయిలో ఉన్న ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే రంగనాథ్ గారు చెప్పినప్పటికి కూడా 2 సార్లు చెప్పినా కూడా ఈలోపే మొత్తం కోట్ల రూపాయల ఆస్తి కొలగొట్టిరు, బుల్డోజర్ ఎక్కించిరు, ఆ కసితోటి మొత్తం తొక్కిచ్చిరట అక్కడ ఉన్న లోకల్ లీడర్స్. అంటే ఇప్పుడు మరి రంగనాథ్ గారి మీద యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే కింద ఉన్న స్టాఫ్ మీద యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోవాలి? ఎందుకంటే హైడ్రాకి గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అది చేయాలి. అల్టిమేట్గా బ్యూరోక్రట్స్ అనేది పాలకులు ఎట్లా చెప్తే వాళ్ళు పరిపాలించాలి. ఈ కేస్ స్టడీ తీసుకుంటే మరి ఏ చట్ట ప్రకారం అక్కడికి బుల్డోజర్లు వెళ్ళినాయి, చట్టంలోని ఏ క్లాజు ప్రకారం అక్కడ తొక్కిచ్చిరు? ఇప్పుడు హైడ్రా మీద మనం గత 1 మంత్ నుంచి జయహో హైడ్రా అని మనమే చెప్పినాం. ఇప్పుడు ఈ 1 మంత్లో జరిగిన ప్రాసెస్ చూస్తే ఫస్ట్ హైడ్రా 3 రకాల డౌట్స్ వస్తున్నాయి. ఇది రంగనాథ్ గారు ఇంకా బెటర్గా చేయడానికి నేను చెప్తున్నా. రంగనాథ్ గారు కూడా నాకు మంచి మిత్రుడు, మంచి సిన్సియర్ ఆఫీసర్ అనే పేరుంది. రంగనాథ్ గారు, మీరు కొన్ని బిల్డింగ్లకి నోటీసులు ఇస్తున్నారు, నోటీసులు ఏ చట్ట ప్రకారం ఇస్తున్నారు? మీరు అసలు మీకు హైడ్రాకి జ్యూరిడిక్షన్ ఉందా? నోటీసులు ఇచ్చే అధికారం ఉందా? లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇస్తున్నారా? మరి కొంతమందికి నోటీసులు 30 రోజులు ఇస్తున్నారు, కొంతమందికి 15 రోజులు ఇస్తున్నారు, కొంతమందికి 7 రోజులు ఇస్తున్నారు. మరి కొంతమందికి అసలు నోటీసులే ఇవ్వట్లేదు, అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున కూలగొడుతున్నారు. వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? కొంతమందికి 30 రోజులు ఎందుకు టైం ఇచ్చారు, కొంతమందికి 6 నెలలు ఎందుకు టైం ఇచ్చారు, కొంతమందికి అసలు ఎందుకు టైం ఇవ్వట్లేదు? సెకండ్, నోటీసులు ఇచ్చిన తర్వాత మరి ఎప్పుడు కూలగొడతారు? సెకండ్, ఇప్పుడు ఈ లేటెస్ట్ చూస్తే అప్పుడేమో ఎఫ్టీఎల్లో ఉన్నా కూలగొడతాం, బఫర్ జోన్లో ఉన్నా కూలగొడతాం, శిఖం భూముల్లో ఉన్నా కూలగొడతాం అన్నారు. ఎవరిని వదిలిపెట్టాం, అసలు నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు చెప్పింది మాకు అన్నారు. మరి సుప్రీంకోర్టే చెప్పింది అక్రమ కట్టడాలు ఉంటే కూలగొట్టమని చెప్పింది అన్నారు. మరి ఇలా దుర్గం చెరువు దగ్గర దాదాపు 8 కాలనీలు ఉన్నాయి. 8 కాలనీలో దాదాపు అందరు కూడా విల్లాలు, 300 గజాలు, 500 గజాలు, ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, రేవంత్ రెడ్డి సన్నిహితులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు, స్వయాన రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయన తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకి నోటీస్ ఇచ్చారు.
మరి నిన్న సున్నం చెరువు దగ్గర ఉన్న పేద ప్రజలకి నోటీస్ ఇవ్వలే, ఇక్కడ నోటీస్ ఎందుకు ఇవ్వలే, అక్కడ నోటీస్ ఎందుకు ఇచ్చారు, ఇక్కడ నోటీస్ ఇవ్వకుండా ఎందుకు కూలగొట్టారు, అక్కడ నోటీస్ ఇచ్చినాక ఎప్పుడు కూలగొడతారు, అది ఓకే. ఇప్పుడు దాదాపు 15 రోజులు అయింది, 30 రోజుల్లో ఖాళీ చేయాలి. మరి నిన్న ఒక స్టేట్మెంట్ హైడ్రా నుంచి ఏమొచ్చిందంటే మేము బఫర్ జోన్లో ఉన్నాయి కాకుండా ఫస్ట్ ఎఫ్టీఎల్లో ఉన్నాయి కూలగొడతాం అన్నారు. మరి ఫస్ట్ ఏమో బఫర్ జోను, ఎఫ్టీఎల్, చెరువులు, నాలాలు, కుంటలు, పార్కులు ఎవరున్నా ఎట్లాంటిదైనా కూలగొడతాం అన్నారు. చెరువుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణ మా ఇంపార్టెంట్ అన్నారు. మీరు ఇంకోటి ఏంటంటే హైడ్రా అనేది HYDRA కదా, దాని ఫుల్ నేమ్ తీసుకుంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దాని ఫుల్ ఫామ్ అబ్రివేషన్ HYDRA PA ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది మీరు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టారు. ఎన్ కన్వెన్షన్ ఒక్కదాని వల్లనే ఆ తుమ్మిడికుంట చెరువు అనేది కబ్జా అయిందా, ఎన్ కన్వెన్షన్ చుట్టుపక్కల ఇంకేమన్నా నిర్మాణాలు కబ్జా అయినాయా? ఇప్పుడు ఒక చెరువు అన్నప్పుడు ఒక బిల్డింగ్ ఒక్కలనే కాదు కదా, చెరువు చుట్టూ మొత్తం ఉంటాయి కదా, మరి అవన్నీ ఎందుకు కూలగొట్టలేదు? కూలగొట్టినాక ఒక బిల్డింగ్ కూలగొట్టడం వల్ల తుమ్మిడికుంట చెరువు అనేది ప్రొటెక్షన్ అవుతుందా? దానికి ఆ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న మిగతా బిల్డింగ్లని ఆ పైనుంచి వచ్చే నాలాలు కానీ డ్రైన్ కానీ క్లీన్ చేయాలి కదా. ఇప్పుడు ఆ నాలాల మీద కబ్జాలు ఉన్నాయి, ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే నాలాలు డ్రైన్లు మీద కబ్జాలు ఉన్నాయి, ఇంకా మిగతా బిల్డింగ్లను ఎందుకు కూలగొట్టలే? మరి మూడొచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారు, మనుషులు నివాసం ఉండే ప్రాంతాలను కూలగొట్టం మేమంటున్నారు. ఇప్పుడు బిల్డింగ్లలో ఎవరుంటారు? మనుషులే ఉంటారు కదా, జంతువులు అయితే ఉండవు. ఒకటేమో FTLలో ఉంటేనే కూలగొడతాం, బఫర్ జోన్ ముట్టుకోమంటున్నారు. ఒక దగ్గరకు వచ్చారికనేమో నోటీసులు ఇస్తున్నారు, ఒక దగ్గర నోటీసులు ఇవ్వట్లేదు, ఒక దగ్గరేమో అర్ధరాత్రి చెప్పబెట్టకుండా కూలగొడుతున్నారు. ఇంకొక దగ్గరకు వచ్చేసరికి కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డిది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, మల్లారెడ్డిది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళిద్దరు ఫోటోలు చూస్తేనే అది కబ్జా పెట్టామని కామన్ మ్యాన్ కూడా అర్థమైపోతున్నారు. అదేవిధంగా OYC ఫాతిమా కాలేజ్, మరి ఫాతిమా కాలేజీకి నోటీస్ ఇచ్చిర్రా? నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? మీరు నోటీస్ ఇచ్చారా, ఇవ్వలేదా?